హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మసాలా వంకాయ రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అంత ప్రాసెస్ ఏం కాదు. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఇప్పుడు పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకున్నాక అవి పక్కన పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటా ఆనియన్స్ ముక్కల్ని కట్ చేసుకొని అందులో వేసుకొని అవి మంచిగా మగ్గిన తర్వాత మగ్గేలోపు ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వంకాయలు నేను చూపించిన విధంగా ఇలా అన్ని వంకాయలని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని తర్వాత అలా మగ్గిన టమాటాలని ఆనియన్స్ వేసుకొని అందులో కొంచెం కొత్తిమీర, కారం, పసుపు వేసుకొని మంచిగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసుని రెడీ చేసుకోవాలి. తర్వాత వంకాయల్లోకి పేస్ట్ని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అలా కొంచెం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత నేను చూపించిన స్పైసెస్ని వేసుకొని అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత స్టఫ్ చేసుకున్న వంకాయలను కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిగిలిన పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 నిమిషాలు ఉడికించుకుంటే కొంచెం చింతపండు పులుసుని వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను. తర్వాత గరం మసాలా చల్లుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే రెడీ మసాలా వంకాయ.